మునిపంపుల నడింబాయి చూడండి, బావిలో నీళ్లు ఇది ఎంత అసలు నిండా ఉన్నాయి. మామూలు అప్పుడైతే ఇంత నిండా ఉండకపోయేది, దగ్గర ఒక 25-30 ఫీట్ల లోపలికి కూడా దునికేది. అంతా అట్లా పైనుంచి లోటలు కట్టి మామూలు నేర్చుకుంటప్పుడు అయితే ఎత్తేసేది. ఇది నడింబాయి అంటారు దీన్ని. ఇది మా చిన్నప్పుడు స్విమ్మింగ్ పూల్. చూడండి మొత్తం మా స్కూల్ మొత్తం సగం మంది స్విమ్మింగ్ పూల్. ఇవి అంటారు, మోర్దార్ల మీదంగా దునికేది. పోటీ పెట్టేది అసలు. ఇందులో ఈ ఒడ్డు నుంచి మునిగి ఆ ఒడ్డుకు తేలేది, ఆ ఒడ్డు నుంచి మునిగి మళ్ళీ ఈ రాతి కట్టడానికి, ఈ రాతి కట్టడం నుంచి ఇక్కడ వరకు వెళ్ళేది. ఇక్కడి నుంచి వెళ్ళి మెట్లు ఉంటాయి పైకి ఎక్కడానికి, ఈ మోర్దార్లు అంటారు వీటిని. అప్పుడు మూట కొట్టేటప్పుడు ఉండేటువంటి దారులను మోర్దార్లు అంటారు. ఆ మోర్దార్ల మీదంగా ఎక్కి మేము దునికే వాళ్ళం. ఇక్కడ ఈ హౌస్ అనేది, అప్పుడు హౌస్లో ఒక పంపు ఉండేది. ఇక్కడ మేము ఇక్కడ నుంచి వెళ్ళి ఒక కాలువ ఉండేది, ఈ కాలువ నుంచి వెళ్ళి పొలాలు పారేది. అప్పుడు వాళ్ళకు డైరెక్ట్గా నీళ్లు పారేది. ఎందుకంటే అప్పుడు మనకు చెరువు నిండంగానే చెరువు నుంచి వెళ్ళి ఇక్కడ దీనిలోకి ఊట వచ్చేది. ఆ ఊట నుంచి వెళ్ళి మొత్తం పొలాలు మొత్తం మోటార్ లేకుండానే పారేది. అలాంటిది మా చిన్నప్పుడు స్విమ్మింగ్ పూల్ ఇది. అసలు చూడండి, అద్భుతమైన స్విమ్మింగ్ పూల్. ఈ మోటదారులకు పూర్తిగా నిండింది లేదన్నా కూడా ఒక ఎండెత్తుగా 30 ఫీట్ల లోతులో ఉంటుంది బావి. అవును, ఈ 30 ఫీట్ల లోతులకు మేము ఆ మోటదారుల మీదంగా దునికేది. ఆ దునికి మేము మునగడం, దొంగలాటలు ఆడడం, ఆ చిన్నప్పటి జ్ఞాపకాలను మరవలేకుండా ఒకసారి చూసి వద్దామని చెప్పేసి ఇటు ఊరు మొకాన వచ్చేసినాం. ఇది నడింబాయి అంటారు. యాక్చువల్గా వీళ్ళకు 3 బావులు ఉన్నాయి. మైసమ్మ గడ్డ మొదటి బావి, ఇది రెండో బావి, అవతల ఇంకొక మూడో బావి ఉంటుంది. ఇది మధ్యలో ఉండడం వల్ల దీనికి నడింబాయి అని పేరు వచ్చింది. ఇక్కడ మామూలుగా నాకు ఇప్పుడు ఒక గీత కూడా ఉంటుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దునికేటప్పుడు ఒక దరి దాకింది. ఈ గీత కూడా కోసుకొని పోయి అప్పటి నుంచి ఇది మామూలుగా పోటీ పెట్టి ఇప్పుడు అన్న దునికినట్టు ఇట్లా ఆడుతుంటే మేము ఒకసారి నేను సడన్గా దునికపోతే ఇట్లా కాలు స్లిప్ అయ్యి జస్ట్ ఇట్లా దరికి ఇక్కడ ఇది దాకింది. అప్పటి నుంచి దాదాపు ఒక 28-30 ఏళ్ళ కింద దగ్గర 30 ఇయర్స్ బ్యాక్ అయినా కానీ ఈ మచ్చ మాత్రం దీనికి అలానే ఉంది. ఈ విధంగా ఇది ఎంత అద్భుతంగా ఉంది. ఇప్పుడు కూడా అసలు ఇప్పుడు దునకాలనిపిస్తుంది. అంత న్యాచురల్ స్విమ్మింగ్ పూలు, అద్భుతమైన అసలు కట్టడము. తర్వాత ఇప్పుడు అన్న చెప్పినట్టు వాళ్ళకు మాల్ పటేల్ అని వాళ్ళకు 3-4 బావులు ఉంటే ఇది నడుమ ఉండేది కాబట్టి దీన్ని నడింబాయి అని, మరి మైసమ్మ గడ్డ అని ఇలా ఉంటుంది మా స్విమ్మింగ్ పూల్. ఇది స్విమ్మింగ్ పూల్ వాటర్ చూడండి ఎంత ఫ్రెష్గా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వాటర్ను చూస్తుంటే టెంప్టింగ్ ఉంది. ఇప్పుడు యాక్చువల్గా దునకాలని ఉంది, కానీ దునుకుతాం ఎట్లయినా. కొద్దిసేపు అయిన తర్వాత ఇప్పుడు ఎండ కాగానే దునుకుతాం. మా ఊరు ఇంకా కొంచెం తిరగాలనే ఉద్దేశంతోటి ఆ ఊరు జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ నడింబాయి దాదాపుగా ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉండేది. ఆ రూమ్లోకి వెళ్ళి ఆడ పక్క పంటి ఆడ రూమ్ ఉండేది. ఆ రూమ్లోకి వెళ్ళి వచ్చి దాని మించి దునికేది. ఈ మోటదారులకి వెళ్ళి ఇక్కడ మెట్లు ఉంటాయి. ఆ మెట్లకి వెళ్ళి మేము కిందకి దిగేది. చాలా తగ్గితే మేము ఇక్కడి నుంచి వెళ్ళి ఒక 30 మెట్లు దిగి ఆ కింద ఆ దరి మీదంగా కిందికి దునికే వాళ్ళం. ఇక్కడి నుంచి వెళ్ళి దునకడం, పోటీ పడి దునికే వాళ్ళం, డైవ్ కొట్టడం, చాలా లోతు ఉండేది. బటర్ఫ్లై, అన్ని రకాల స్విమ్మింగ్, వాటర్ మీద యోగాసనాలు వేసడం, మునగకుండా ఒక 5 నిమిషాలు ఊపిరి పట్టుకొని నీళ్ళ మీద నిలబడడం, ఇలాంటి చిన్నప్పుడు విన్యాసాలు చేసేవాళ్ళం. అయితే చెరువు ఎండిపోయినప్పుడు ఇది మొత్తం లోపలికి పోతుంది. యాక్చువల్గా సమ్మర్లో చెరువు ఎండిపోయేది. చెరువు ఎండిపోయినప్పుడు ఇది దాదాపు 30-40 ఫీట్ల లోతుకి మామూలుగా నీళ్లు లోపల ఉండేది. అప్పుడు అంత లోతుకు కూడా పై నుంచి దునికేది ఆ 30-40 ఫీట్లు. ఇప్పుడైతే చెరువు నిండా ఉండడంతో ఇప్పుడు దీంట్లో నిండా నీళ్ళు అయితే ఉన్నాయి. ఇది మామూలుగా న్యాచురల్ స్విమ్మింగ్ పూల్. అక్కడ ఒక మోటారు హౌస్లోకి పోసేది. ఇది హౌస్లో పోసేది, ఇక్కడ మోటారు. ఈ హౌస్ చాలా విచిత్రంగా ఉండేది. మేము దిగితే అప్పుడు ఈ కుతికెల మటుకు నీళ్ళు వచ్చేది. ఇందులో మేము అంత చిన్నగా ఉండేవాళ్ళం. ఈత నేర్చుకోవడానికి, స్విమ్మింగ్ నేర్చుకోవడానికి హౌస్లో కూడా కొట్టేవాళ్ళం అప్పుడు. ఎందుకంటే మాకు స్విమ్మింగ్ అనేది తెలియకపోయేది. మిగతా వాళ్ళు బయట నుంచి కొడతా ఉంటే, లోపల కొడతా ఉంటే మేము ఇట్లా తొంగి చూడడం, ఇక్కడ నుంచి వెళ్ళి మేము హౌస్లో కూడా అలాంటి యాక్షన్ చేయడం, ఇలాంటివి చేసుకుంటూ మేము ఈత నేర్చుకున్నాం. ఈ ఈత నేర్చుకోవడానికి కూడా నాకైతే ఎవరు నేర్పలేదు, నేను స్వయంగా నేర్చుకున్నా. ఇదంతా వీళ్ళకు మాల్పటేల వాళ్ళకు గొర్రెల జీవాలు ఉండేది. 3 దొడ్లు ఉండేది. ఆ చివరి బాయి ఒడ్డున ఆ దొడ్లు కనిపిస్తున్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. అవి ఆ దొడ్లు గొర్రెల కోసం కట్టించింది. ఒక జీతగాన్ని పెట్టుకొని వీళ్ళకు లేదన్నా కూడా అప్పట్లోనే ఒక 300 నుంచి 500 జీవాలు ఉండేది.
ఆ జీవాలను మేపుకోవడానికి మొత్తం ఇది ఫారెస్ట్ ఉండేది. ఇంత ఇప్పుడు మీకు కనిపించినటువంటి వ్యవసాయ భూమి ఇంత లేకపోయేది. అప్పుడు మొత్తం నర్లెంగలు అనేవాళ్ళు ఆ ఎడ్జ్ తోటి మొత్తం దాని ద్వారా ఎడ్జ్ అవతల మొత్తం నర్లెంగలు అంత జీవాలను మేపేవాళ్ళు వాళ్ళు. ఆ తర్వాత ఎండాకాలం వస్తే చెరువులో మేపేవాళ్ళు. చెరువు కూడా అప్పుడు నీళ్లు దగ్గరికి వచ్చేది. ఆ దగ్గరికి వచ్చినప్పుడు గడ్డి పశుగ్రాసాలను ఒక 3-4 ఊర్ల గొర్రెలు బర్రెలు అన్నీ వచ్చేసి మేసేవి. ఆ విధంగా ఇదంతా ఇప్పుడు చెరువు ఒడ్డే ఇంకా దాదాపు ఒక 300 మీటర్ల దూరంలోనే మనకు చెరువు ఉంటుంది. ఇప్పుడు చెరువు నిండుగా ఉండడంతో మనకి ఈ బావి కూడా నిండుగా కనబడుతుంది. ఇంకోసారి సమ్మర్లో ఈత కొట్టేది కాబట్టి సమ్మర్లో అది చాలా లోతుకుండేది. కానీ ఇప్పుడు మాత్రం మీరు చూస్తే పూర్తిగా ఒక స్విమ్మింగ్ పూల్ తలపిస్తుంది. మొత్తం నిండి పైదాకా నీళ్లు రావడం జరిగింది. ఇది మా నడింబాయి. ఈ నడింబాయిలో ఇప్పటికీ ఇప్పుడు కొద్దిసేపు అయితే ఎండ అయితే వస్తూనే ఉంటారు. ఎంతోమందికి ఇక్కడే ఈత కొట్టడం, స్నానం చేయడం, రోజుకు 2 సార్లు 3 సార్లు కూడా మరి న్యాచురల్గా. ఇప్పుడు వేరే స్విమ్మింగ్ పూల్లో డబ్బులు పెట్టాలి ఎక్కడో చోట, ఇక్కడ చూడండి ఎలాంటి డబ్బులు లేకుండా మరి న్యాచురల్గా ఇక్కడ వాటర్, ఇందులో మామూలుగా ఊరిన నీళ్ళతోటి హాయిగా ఇక్కడ స్నానాలు అయితే చేయొచ్చు. ఇది కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు నడింబాయిలో కూడా ఆక్వాకల్చర్ సాగులోకి వచ్చేసింది. మీకు కనిపిస్తున్నాయి చేపలు లైవ్ గా కనిపిస్తా ఉన్నాయి. 21 మే 2026 మేము ఈ జ్ఞాపకాలను చూసుకుంటూ చూడండి. ఇక్కడ చేప చూడండి, ఇక్కడ ఇంకా 2-3 ఫ్లై చేస్తూ ఉన్నాయి. లైవ్ ఫిషెస్. ఇది ఆసిఫ్ నహర్ కాల్వ. మా ఊరి చెరువులు కానీ మొత్తం మీద అక్కడ సంగం నుంచి, అంటే మూసికి అడ్డంగా సంగం నుంచి వస్తుంటుంది. సంగం నుంచి పానగల్లు, నల్లగొండ పానగల్లు దగ్గర దాకా ఈ ఆసిఫ్ నహర్ కాలువ వెళ్తుంటుంది. ఈ కాలువ ఇప్పుడు సమ్మర్లో ఎండిపోయింది. ఇగో ఇక్కడ కూడా చూడొచ్చు, మొత్తం మీద ఆ పూడిక కూడా బాగా వచ్చి ఈ కాలువ కూడా లోతు కూడా తగ్గింది. మూల దీన్ని దామెర అనేది ఇక్కడ కాలువ మొత్తం మీద ఇక్కడ కొద్దిగా అడ్డుకట్టలాగా కూడా వేయడం జరిగింది. మరి ఇక్కడ చేపలు కూడా పట్టేది. అక్కడ చూడొచ్చు, అక్కడ గుంటలో చేపలు మామూలుగా అంటే పూర్తిగా ఎండిపోయినా కానీ కొన్ని అక్కడ నీళ్లు ఉండడంతో అక్కడ చేపల్ని ఆ గుంటలో చూడొచ్చు. ఈ కాలువ వస్తూ ఉండేది. కాలువ వచ్చినప్పుడు మేము చిన్నగా ఉంటేమి, అది కుతికేలా పట్టుకుని నోట్లు నీళ్లు ఉండేది. ఆ నీళ్ళతోటి దాట లేకుండా ఇలా స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ తోటి మేము కిందికి దిగి ఈ మెట్లు నుంచి మామూలుగా ఇక్కడ నుంచి ఇట్లా ఇవి కాలువ వచ్చినప్పుడు మేము దాటడానికి ఇక్కడ నుంచి దిగి వాళ్ళు బెస్తవాళ్ళు చేపలు పట్టుకోవడానికి కూడా ఇక్కడ చేపలు ఎగురుతూ ఉంటాయి. ఈ చేపలు ఎగిరినప్పుడు వాళ్ళు తోపెలతోటి ఇక్కడ మూలలో కట్టేసి ఆ ఎగిరిన చేపలను పట్టడానికి కోసం ఇది ఉండేది. యాక్చువల్గా దీని సైంటిఫిక్గా ఏంటంటే ఆసిఫ్ నహర్ కాలువ ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది. ఈ ఎస్ ఆకారంలో ఉండేసి భూసారం కొట్టుకుపోకుండా, మట్టి కొయ్యగా ఏర్పడకుండా ఇది డ్యామ్ కట్టిరు. దీన్ని దామెరా అంటారు. ఇది వాటర్ ఫ్లోటింగ్ ను ఆపడం కోసం. దాన్ని యాక్చువల్గా అది ఫుల్ ఫాస్ట్గా వచ్చేదాన్ని కొద్దిగా నెమ్మదించడానికి కోసం ఇది దామెర కట్టిర్రు. దీనివల్ల ఊరికి కానీ ఈ కట్టకు కానీ డ్యామేజ్ కాకుండా కట్టడం జరిగింది. ఇది సైంటిఫిక్ రీజన్గా. ఇక్కడ ఇవన్నీ కూడా ఉట్టి చిలక, అన్ని చెట్లు చీదారంతో ఉండేది. ఇప్పుడు అన్నీ మీరు చూడొచ్చు, అన్నీ కూడా పంట పొలాలుగా మారిపోయినాయి. ఇందులోకి వెళ్ళి ఇక్కడ ఈ కాలువ మామూలుగా ఉండడం, ఈ కాలువ నిరంతరం ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు అంటే సమ్మర్లో ఎండిపోయేది. ఇప్పుడు మళ్ళీ సరే వేరే కారణం చేత ఈ పూడిక తీయడం కోసమా ఇంకా వేరే కారణం చేత ఇప్పుడైతే నీళ్లు బంద్ చేయడం జరిగింది. లేకపోతే ఈ నీళ్లు నిరంతరం రావడం వల్ల ఎక్కడ బోర్ వేసినా నీళ్లు పడడం, మా చెరువు ఉండడంతో ఇక్కడ మొత్తం చుట్టూ ఈ కాలువకు కింద పైన మొత్తం పంట పొలాలుగా మారిపోయిన పరిస్థితి ఇది అనేది చూడొచ్చు. ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఉసుగదొంతులు అనేవి ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇక్కడ వలలేసి ఈ నీళ్ళు ఇయడానికి వస్తుంటే తక్కువ నీళ్ళు వచ్చినప్పుడు, ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఆ చేపలు కూడా అక్కడ ఎండిపోయి ఉన్నాయి కూడా చూడొచ్చు. ఈ విధంగా ఇది ఒక ఫ్లోను ఆపడం కోసం ఇక్కడ ఇంత పెద్ద ఫ్లో వచ్చినా ఇక్కడ ఇది ఇప్పటి నిర్మాణం కాదు, అది కొన్ని వందల ఏళ్ళ కింద కట్టిన ఈ రాళ్ళు చూడొచ్చు. ఈ నిర్మాణం ఇది చాలా పకడ్బందీగా ఉన్నది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా దానికి డ్యామేజ్ కాకుండా ఇవన్నీ కూడా ఈ ఇసుకలో తర్వాత గాలాలతో కూడా ఇక్కడ చేపలు అయితే పట్టేది. ఇదంతా కూడా ఈ ఆసిఫ్ నహర్ ఈ మా ఊరి కాలువ. ఇది దామెరా అని మామూలుగా అనేది ఇక్కడ కూడా మేము చిన్నప్పటి నుంచి బాగా తిరిగేది. అక్కడి నుంచి వచ్చిన ఫాస్ట్ని ఈ రాతి కట్టణం నుంచి దునికిన తర్వాత ఈ ఎదురు ఈ కట్ట కనపడుతుందిగా, ఈ రాళ్ళ కట్ట. ఈ రాళ్ళ కట్ట మీదంగా నిదానంగా
ఊరు వైపు బయలుదేరేది కాలువ. మేము ఇక్కడ తిరిగిన జ్ఞాపకాలు చాలా ఏండ్లు అయింది. మామూలుగా ఊరికి వస్తూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం. సరే కాకుంటే అప్పుడు ఈ ఉద్యోగం రాకముందు చదువుకునే టైంలో మామూలుగా ఖాళీగా తిరుగుతున్న క్రమంలో ఇలా నిరంతరం మాకు బడి లేకున్నా, బడి అయిపోయిన తర్వాత అయినా ఇలాంటివి కూడా సరే, నేనంటే వ్యవసాయం, బర్రెలు, పశువులు ఇవి కూడా తిరిగేది. ఈ లతీఫ్ అన్న అయితే ఈ చేపలు పట్టడంలో చాలా స్పెషలిస్టు. మామూలుగా చెరువులో కానీ లేదా ఎక్కడ కానీ నిరంతరం వారానికి 2-3 రోజులకు పైన మినిమం చేపల కూర అయితే ఇంట్లో ఉండేది. నెలకు 10-15 సార్లు మొత్తం మీద ఏ మునిగి పట్టడం లేకపోతే గాలాలతో పట్టడం, ఇలా నిరంతరం ఎక్కడ సమయం దొరికితే అక్కడ చెరువు ఉన్నది. తర్వాత అలాగే ఇలాంటి మాకు ఈ ఆసిఫ్నగర్ కాలువ ఉండడంతో చేపలకైతే కొదవలేదు. తర్వాత కొంతమంది ఇప్పుడు లతీఫ్ అన్న లాంటి వాళ్ళు అంటే అది అంత ఈజీ కూడా కాదు. చేపలు ఎక్కడ ఉంటాయి, ఎలా పట్టాలి, దానికి సంబంధించిన గాలం వేసే విధానం కానీ, తర్వాత అలాగే మునిగి కూడా నీళ్ళలో మునిగి ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళ సందులలో కూడా జస్ట్ అవి చేపలు అలా పడుకుంటే ఆ రాళ్ళకి దిగి చిన్నగా మునిగి అందులోకి చేయి పెట్టి తీసేవాళ్ళం. ఈ విధంగా ఇట్లా పట్టేవాళ్ళు. సరే, ఇవంతా మా ఊరి జ్ఞాపకాలు. ఈరోజు ఇక్కడికి సంబంధించి దామెరకు సంబంధించిన వివరణ.